నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం మనం నల్గొండలోని రవీంద్రనగర్ కాలనీలో కాచం శేఖర్ శోభారాణి గార్ల కుమారుడైన కాచం సాయి V3 న్యూస్ ఛానల్ డైరెక్టర్ గారి ఇంట్లో మహాపడిపూజ కార్యక్రమంలో ఉన్నాము. ఈ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా వీక్షించేందుకు చాలా మంది పెద్ద ఎత్తున మహిళలు భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అంతా ఎలా జరుగుతుందో ఒకసారి మనం వీక్షిద్దాం రండి. సంవత్సరాంతర్దేవతాభ్యో నమః, దక్షిణాంతర్దేవతాభ్యో నమః, అదాంతర్దేవతాభ్యో నమః, పుష్యమ్యావాసరావాసరస్తు పాఠ్యమ్యాంతర్దేవతాభ్యో నమః. శుభనక్షత్రః శుభయోగః శుభకర్మః ఏవం గ్రహ విశేషణః విశిష్టాయాం శోభాతిరోః. నల్గొండ పట్టణవాసే బ్రాహ్మణ స్వరూపాయ భక్తజనదేవతాభ్యో నమః, స్వగృహాంతర్దేవతాభ్యో నమః, శ్రీ మణికంఠ స్వామి దేవతాభ్యో నమః, అనుగ్రహాంతర్దేవతాభ్యో నమః, యజమానదేవతాభ్యో నమః. श्रीमान गोत्रस्य पुच्छकल गोत्रस्य यजमान गोत्राभ्यः कासं सुरापुत्रस्य शोभारणं देस्य कुमारतस्य कुमारस्य एकसायनं देस्य संतोषं देस्य मातः नरसिंहनं देस्य पडायसल गोत्रस्य दिनेश देस्य द्रौपत्रस्य ज्योष्णानं देस्य उच्चकल गोत्रस्य देस्य मंजरणं देस्य काव्यानं देस्य నమస్కారాంతర్దేవతాభ్యో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పాలా. సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభే వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు. జయ వెంకటేశ్ మహారాజ్ కి. రాజమాతాభిన శ్రీ మహాగణాధిపతాభిన అక్షరాభిపహాంతపతాభిన కలశారాధన దేవతాభ్యో నమః. ఆ యొక్క కలశంలో కొంచెం పసుపు, కుంకుమ, 2 నక్షత్రాలు, 2 పూలు వేయండి. కలశారాధన దేవతాభ్యో నమః. ఆ యొక్క కలశం మీద కుట్టేబెట్టిన దంపతులు ఇద్దరు కూడా ఓం ఆ కలశే సుధావతే పవిత్రే వర్షిచ్చతే ఉద్ధేరే యజ్ఞేష వర్తతే ఆపోరవిదగం సర్వం విశ్వభూతాన్యాపాన్ సంప్రారాప విరారాప స్వరారాప చందా గుష్యాపో జ్యోతే గుష్యాపో జర గుష్యాపో సత్యమాప సర్వదేవతాన్ ఆపో భోర్భవస్వరాపం శ్రీకార దేవతాభ్యో నమః. ఆ యొక్క నీటిలో నీళ్ళ శ్రీకారం రాయండి, పూతో శ్రీయం రాయండి. శ్రీకార దేవతాభ్యో నమః, శ్రీ దేవతాభ్యో నమః. శుద్ధాధిక స్థానం సమర్పయామి. 3 సార్లు ఆ పూత వినాయకుడి మీద నీళ్లు చల్లండి, కలశం మీద నీళ్లు చల్లండి. అందరూ కూడా మనసులో గం గణపతే నమః అనే నామాన్ని చెప్పుకుంటూ ఉండాలి. శుద్ధాధిక స్థానాంతర దేవతాభ్యో నమః. ఓం అపవిత్ర పవిత్రోవాన్ యస్మరేత్ పుండరీకాక్షం తవాశ్యాం శంతరశుద్ధి పుండరీకాక్ష 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 నమః. శుద్ధాధిక స్థానం సమర్పయామి. వస్త్రం అనగా 2 నక్షత్ర పూలు వేయండి. వస్త్రం అభివస్త్రాభ్యో సువర్ణ సర్వం దేవతాభ్యో నమః. సాక్షాత్ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఆభరణ యజ్ఞం సమర్పయామి. 2 నక్షత్ర పూలు వేయండి. నక్షత్ర పూలు వేయండి. వస్త్రాంతర దేవతాభ్యో నమః. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే తస్సహజం ప్రస్థానహతు. నూతన యజ్ఞోపవేతం సమర్పయామి. గంధద్వారాం గంధం చిలకరించండి. ఓం గంధద్వారాం దురాం నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరేగం సర్వభూతానాం తామ్యాపహ్మయే శ్రియం. చందన విలేపన దేవతాభ్యో నమః. కొంచెం పప్పు కొంచెం కుంకుమ చల్లని వినాయకుడి దగ్గర. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. గంధ పుష్పాక్షతాంతర దేవతాభ్యో నమః. కుంకుమాంగ దేవతాభ్యో నమః. పుష్పే పూజయామి. అందరూ కూడా మనసులో గం గణపతే నమః అనే నామాన్ని చెప్పుకుంటూ ఆ పువ్వులు పిడుపు చేస్తుండాలి. సుముఖాయ నమః.
ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకన్యకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః సూర్వగన్నాయ నమః హేరంబాయ నమః స్కందపురోజాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వేశ్వరాయ నమః సర్వం సంభూతాంతర్దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్రపుష్పక్షతాంతర్దేవతాభ్యో నమః సాక్షాత్ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి ఆగ్రవత్తులు తీసుకోండి స్వహం వర్జించండి ధూపమాగ్రాపయామి దీపాంతర్దేవతా దేవతాభ్యో నమః ధూపం వనస్ఫురానికి సర్వదేవానాం ధూపోయం మృతపుష్పాన్ ధూపారాధన దేవతాభ్యో నమః పూలు తీసుకోండి అదా నమస్కారాంతర దేవతాభ్యో నమః అందరూ నమస్కారం చేసుకుని చెప్పింది చెప్పాలా సాధ్యం సాధ్యం వహిరణ యోచితం ప్రియం గృహాణ మంగళం ధూపం తులాక్ష తిమిరావహ భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే నరకాఘోర దివ్యాజ్యోతి నమస్తుతే దీపం నమస్కారం చేసుకోండి పదం చేస్తారా కానీ నేను అయిపోయిందా ఆశీర్వాదం ఇచ్చినందుకు భజన మొదలు శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః అక్షతా పుష్పాంతర దేవతాభ్యో నమః ధూపదీపాంతర దేవతాభ్యో నమః నైవేద్యాంతర దేవతాభ్యో నమః నారికేల రసామృత దేవతాభ్యో నమః రసబల దేవతాభ్యో నమః రసామృత దేవతాభ్యో నమః శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః ఓం సహస్రశ సహస్రాక్ష సహస్రపాద సభామిం విశ్వదారుత్వాన్ తిష్టప్రశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భాతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యథన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమాన్ అతోధ్యాయాగుష్టపూరుషః పాఠాశేహాపవాత్మనః తదో విశ్వం విక్రామతో యథన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమాన్ అతోధ్యాయాగుష్టపూరుషः పాఠాశేహాపవాత్మనः తదో విశ్వం విక్రామతో శాసనాన్హసనేభ్యో తస్మాద్విరారజాయతాన్ విరాజాధిపూరుషः స జాతోత్యరిష్ఠవాన్ పశ్చాద్భూమిమదపురహాన్ యత్పురుషేణ అవిశాన్ దేవాహిద్దమతన్వతాన్ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః గణా నైవేద్యం కృత్వా నారికేల రసామృత దేవతాభ్యో నమః గణోప నైవేద్యాంతర దేవతాభ్యో నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం ప్రసజ్జామి అమృతమస్తు అమృతోపసందేవతాభ్యో నమః ప్రణవేద్యాంతర దేవతాభ్యో నమః గణోప నైవేద్యం ఓం ప్రణాయ స్వః ఓం పానాయ స్వః ఓం ధ్యానాయ స్వః ఓం ధానాయ స్వః ఓం సమానాయ స్వః ఓం బ్రహ్మణే నమః గణోప నైవేద్యాంతర దేవతాభ్యో నమః తాంబూలాంతర దేవతాభ్యో నమః తాంబూలాంతర దేవతాభ్యో నమః ముఖే సముక్తాచూర్ణం తాంబూలాంతర దేవతాభ్యో నమః శరణాగతవస్త్ర దేవతాభ్యో నమః ఆనంద కర్పూర మంగళ నిరాజనం ఆనంద కర్పూర మంగళ నిరాజనాంతర దేవతాభ్యో నమః ఓం నమో ఓం నమో హిరణ్యపాత్రం మదోః పూర్ణం దదాతి మదభ్యాసానేతి ఏకా బ్రహ్మణపధారతి చింతాద్రాజించ విష్ణురాష్ట్రే లక్ష్మీ రాష్ట్రంద్రియాశ్రమం జంటానాచ దేవతాభ్యో నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనాంతర దేవతాభ్యో నమః
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గజాననం భూతగణాదిసేవితం కవిత్వజంభూఫలాసరభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం విఘ్నేశ ఓం వినాయక ఓం గణేశ ఓం విఘ్నేశ ఓం వినాయక ఓం గణేశ ఓం విఘ్నేశ ఓం వినాయక ఓం గణేశ ఓం విఘ్నేశ ఓం వినాయక. హరి గణేశ విఘ్నేశ ఓం వినాయక ఓం గణేశ ఓం విఘ్నేశ ఓం వినాయక. కాసం శేఖర్ స్వామి ధర్మపతి శోభ రాణి గారు ఇంట్లో మరి ఎంతో అంగరంగ వైభవంగా పడిపూజ మహోత్సవం జరుగుతున్నది. సాయి ముసిపోతావయ్యా
పెట్టి మురిసిపోతావయ్యా అంగరంగ వైభవంగా బాలరాజు గురుస్వామి గారి చేతుల మీదుగా వేద శాస్త్రాలు తెలిసిన పండితులు హరికృష్ణ శర్మ మరి కాసం శేఖర్ ధర్మపతి శోభరాణి వారి ఇంట్లో ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా పరిపూజకు విచ్చేస్తున్న భక్తులకు కరుణ కడసం కలగొట్టుకుంటున్నాము. స్వామి పళనిమలై వాసుడా పళనిమలై వాసుడా అయ్యప్ప స్వామి శోభరా అయ్యప్ప స్వామి శోభరా
మాధవస్వాములు ఆ స్వామి ఒక 40 రోజుల నుండి 50 రోజుల నుండి కూడా ఈ యొక్క ఘంటాపరంగా ఈ పూజా కార్యక్రమాలలో ఈ యొక్క భజన కార్యక్రమాన్ని చూస్తున్న మన కంజర శ్రీనివాస్కి మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటే దయచేసి మీకు ఆ పాటలు రాకుండా భజనలు చేతులు 2 కొట్టి సపట్లో స్వామి శరణం. భక్తులు పిల్లలందరూ కూర్చోవలసిన కోరుకున్నాం. చేతగాని వాళ్ళు మాత్రమే చీరలో కూర్చోవాలి. మిగతా వాళ్ళందరూ కింద కూర్చొని చక్కగా పూజ ఆరగించవలసిందిగా కోరుతున్నాము. చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పూజా స్వాములు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అభిషేకం దగ్గర ఉండాలి. మిగతా వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దగ్గర పట్ల ఉన్న వాళ్ళు కూర్చోవాలి. ఎదురుగా ఉన్న వాళ్ళు స్వామి దయచేసి అభిషేకం దగ్గర దాతలు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళు కూర్చోవాలి. ఆ స్వామి ఎవరిని పిలిపించి అభిషేకం చేయమంటే దాత ఎవరిని పిలిపించి అభిషేకం చేయమంటే వాళ్ళే ఉండాలి. మిగతా వాళ్ళు భజన చేయాలండి. దయచేసి స్వామి వారిని శబరిమలై నుండి కాసం శేఖర్ శోభారాణి వాళ్ళ ఇంటికి రప్పించాలంటే భజన ఒక్కటే మార్గం. మీరందరూ కూడా కూర్చొని మిగతా వాళ్ళు దాతలు కాకుండా ఉన్న వాళ్ళు కూర్చొని వారు ఎవరినైతే పిలిచి అభిషేకం చేయిస్తారో మనకు భజనే ముద్దు. జయ బోలో దుర్గా మాతాకి దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు
దయచేసి అందరు కూర్చోవాలి. అభిషేకం కదా, ఇక్కడ ఎవరు కోపడలేదు. మాతా సావులు, సెల్లు తీసే సావులు, పక్క జరిగే స్వామి, సప్పుడు కొట్టే సావులు, గురు సావులు, ఆ గంట కొట్టే సావి ఎనక అభిషేక ప్రియనే స్వామి. ఇక్కడ స్వాములు ఇక్కడ జరగడు. అయ్యప్ప నీకు తిరిగా అభిషేకమయ్య అయ్యప్ప. స్వామి 20 మంది అభిషేకం చేస్తే ఇక్కడ ఉన్న 30 మంది కనపడతలేదు స్వామి. దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. మీతోటి ప్రతి మణికంఠ మమ్మేలుగ రామయ్య మణికంఠ మణికంఠ మమ్మేలుగ రామయ్య అయ్యప్ప కైలాసమే కాపురమా
కైలాసమే కాపురమా శ్రీశైలం సింహధరమా కైలాసమే కాపురమా శ్రీశైలం సింహధరమా కొండపై నివాసం ఉండే బోలా మల్లన్న 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 నాగుల మల్లన్న బోలా మల్లన్న బోలా మల్లన్న నాగుల మల్లన్న బోలా మల్లన్న
దయచేసి అభిషేకం టెంకాయ చేసిన వాళ్ళు పక్కకు రావాలండి. అన్నదాన ప్రభు ప్రతి అయ్యప్పతో అభిషేకం చేయిస్తామనే సంకల్పం ఉంది కాబట్టి వారికి అవకాశం ఇచ్చి తర్వాత ఇంటి వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ మీరు చేసిన వాళ్ళు అక్కడ నిలబడితే చూసే వాళ్లకు చేసే వాళ్లకు ఏం కనబడతలేదు. దయచేసి చేసిన వాళ్ళందరూ కూడా ఎడమ వైపు వచ్చేస్తే కుడి వైపు నుండి ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అయ్యప్పతో చేయిస్తేందుకు అన్నదాన ప్రభు రెడీలో ఉన్నాడు. కాబట్టి వారికి అవకాశం అన్నదాన ప్రభును సంతృప్తిపరచాలంటే వచ్చిన సివిల్ స్వాములు కింద కూర్చొని లైన్ ప్రకారంగా ఆ యొక్క టెంకాయని పక్కకు రావాలి. ఆ సివిల్ స్వాములు పోషణ అవకాశం ఇప్పిస్తా, దయచేసి కూర్చోండి. స్వామి మేడం కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళే చేతిలో కూర్చోండి. మిగతా వాళ్ళందరూ కింద కూర్చొని కూర్చోము. చేతులు తీసుకో చేత కాని వాళ్ళు మాత్రం అమ్మ చైర్లో కూర్చునే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కనపడుతుంది. మీరందరూ లేకపోతేనే కింద కూర్చునే వాళ్ళకు అవకాశం కొద్దిగా.
సుస్వాగతం స్వాములకు. నల్లగొండ సాయిబాబా గురి అయ్యగారు స్వాగతం. స్వాగతం. స్వాగతాలు స్వాగతాలు స్వామి పూజకు అయ్యప్ప స్వామి సేవకు
లేదు పాట పాడుతుంటే. శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప 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 నల్లని మేఘం తినులుగా మారి పంబా నదిలో నీరుగా చేరి ఏకం చేస్తానది అయ్యప్ప జాతి చేకమంది అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప
చుక్క మీ మీద పడితే అంటే మీరు పుట్టిన కాంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాలన్నీ కథమైనట్టుగా అంతటి ఆ నీళ్లు అయ్యప్ప స్వామి వారి వచ్చే జలము కూడా అంత చక్కగా ఉంటది. మరి స్వామి వారికి అభిషేకమైన తర్వాత మనం ఏం చేస్తాము? ఆనంద లేవాలి కనీసం ఆనందమానందమాయ అయ్య మరొక్కసారిగా శివుడి కోసం శివుడే దేవుడని మన శేఖర్ స్వామి ఇంటికి వచ్చేసిన భక్తజనులందరూ కూడా శేఖర్ స్వామి ఒకసారి ఇంటికి రావాలి. వాళ్ళ కుమారుడు గంటస్వామి ఇక్కడికి రావాలి. మీరు ఎంతమంది ఉన్నారో అభిషేకం చేశారు. అభిషేకం ఇక్కడికి రండి. ఒక్క సెకండ్ కానీ ఒక్కరింట్లో రండి స్వామి. స్వాములు వచ్చిన అయ్యప్పలు శిబిరు కూడా
రంగరంగ ఆడుకుంటా పాండురంగ భజనతోటి ప్రతి శివుడు దయచేసి ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొంటే శబరిమల నుండి అయ్యప్ప వెంటనే ఇప్పుడు దిగి వస్తాడండి. మనకు ఉన్నదే 5 రోజుల గడువు. శబరిమల యాత్రకు పోయేటోళ్ళు ఒక 10 మంది ఉన్నాము. ఒక్కసారిగా ముందుకు రండి స్వాములు. రేపు 30 తారీఖు పోయి అయ్యప్ప స్వాములందరూ ముందుకు రండి. శివుడు ఎమ్మటి వస్తుండు అయ్యప్ప స్వామి ఏమంటే రంగ రంగ అంజన గణపతి తోడుగా సుబ్రహ్మణ్య స్వామిని తీసుకువచ్చి గణపతి సుబ్రహ్మణ్యం స్వామి మధ్యలో అయ్యప్ప స్వామి ఏమంటుడు రంగ రంగ ఆచన కన్యస్వాములు ముందుకు వచ్చి ఎలా చేస్తున్నారంటే 8 పేడతుల్ని మించిపోయి రంగ రంగ ఆచన ఇంతటి మన హిందూ సంస్కృతిలో ఇక్కడ జరుగుతున్న మహాపరిపూజకు ఏ ఒక్కరు కూడా కోర్టు లక్షణపడి రాలేదు. ప్రేమాభిమానంతోనే వచ్చారు ఇక్కడికి. శబరి పీఠం స్వచ్ఛంద సంస్థకి వెళ్ళి వస్తున్నాం. విశ్వనాథ గురుస్వామికి స్వాగతం. అలాగే స్వామి రవికాంత్
అందరూ మరి గట్టిగా స్వామి నీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. దయ్యాలు కూర్చొని వాయిపోవాలి. స్వామి అయ్యప్ప తినబడతా నీ మనసులో అనుకుంటే ఎట్లా? స్వామి స్వామి తులసి దళాలతో తులతూరుదామంటే తులసి దళాలతో తులతూరుదామంటే కానీ స్వామి పల్లి కట్టు కళ్ళు ముళ్ళు స్వామి అయ్యప్ప శరణం తల్లి కట్టు కళ్ళు ముళ్ళు కాలి మెట్టే మాలలు వేసి మంగళ కాలము దీక్షలు చేసి హరిహరసుని అయ్యప్ప మదిలో నిన్నే చేయడము వచ్చేదము అయ్యప్ప స్వామిని కోచదము శబరి కొండకై చేరము శబరి పీఠమే చేరము తెలంగాణ మునిబిడ్డ మన 11వ శాసనసభ్యులు సంచల ఉపరేఖ గారు వచ్చారు. వారికి స్వాగతం స్వామి.
మన ఎమ్మెల్యే గారు తప్ప మిగతా అందరూ కూర్చున్నామా లేడీస్ జెంట్స్ అందరూ కూర్చోండి స్వామి పెద్ద మంది అందరూ కూర్చోవాలి ఎక్కడ అక్కడ కూర్చోండి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అద్భుతంగా స్వామివారి పూజ గాయకమైంది. అధికారులు మహాసదులు కన్నగుండ ప్రాణవాయువు ప్రజల బాధలు వేసి ప్రజల కష్టాలను చెవి చూసిన మన అన్న కంచర్ల భూపాలరెడ్డి గారి ఇచ్చే సందర్భంగా అందరూ కూడా స్వామి కృతజ్ఞతలు స్వామి 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 చరణం స్వామి అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప స్వామి పల్లి కట్టు కబరిమలకు కల్లు స్వామి దీన్ని మలయాళంలో అన్నగారు పాడుతుంటారు. అన్నస్వామి స్వామి పకదిమితం అయ్యప్ప
అందరూ మోకాలు మీద ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు మోకాలు మీద లేదు సార్. స్త్రీలు మాత్రమే అయ్యప్పని శ్రీమన్నారాయణ మోకాలు మీద స్త్రీలు కూడా మీరు మోకాలు మీద అందరూ ప్రతి ఒక్కరు మన గురుస్వామి తప్ప అందరూ పెద్దవాళ్ళకి అటువైపు తప్ప మానవ శ్రీలందరూ మోకాల మీద ఉండండి. స్వామి కింద కూర్చోండి. ఇమ్ములే ఒకసారి కూర్చోండి. మోకాలు మధ్యలో ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రభ్యం నమో నమః. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రభ్యం నమో నమః. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రభ్యం నమో నమః. స్వామి జనం ఇక్కడ విజయ పూజకు ब्रह्मा शिवोऽस्मि शिवों तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो शक्तिः प्रचोदयात् भूतादिवाय विद्महे बहुपुत्राय धीमहि तन्नो शास्त्रात् प्रचोदयात् श्रीहरिपुत्रयस्वामि वेदो पुष्पाञ्जलि समर्पयामि अदप्रदक्षिणं స్వామి జనం రేపు జరగబోయే 30వ తారీఖు నాడు ఖండేర సింగ స్వామి పూజ అందరూ పాఠశాలలో మరియు చారుమతి లెప్రస్ కాలనీ వృద్ధులాశ్రమాలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అయ్యప్ప ఇప్పుడు ఉదయం మణికంఠ నగర్ దేవాలయం అభిషేకాలు, తర్వాత అందరూ పాఠశాల అయ్యప్ప పూజ, మిగతా అన్ని కూడా వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నాకు బాలవీస కాంచి సహకరించిన దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక్కడికి మీ అందరికీ కూడా కంకణాలు ఉంటాయి స్వామి వారికి కూడా. ముందుగా 2 రోజుల ముందుగా స్వయంగా అతనే వచ్చి మాకు ఇట్లా పూజ పెట్టుకుంటున్న స్వామి అనగానే మాకు చాలా సంతోషం అనిపించింది. దాంతో మేము ప్రకటన చేయడం జరిగింది. అలాగే పెద్దలు బండారు వెంకన్న గారు కూడా 1కి 4 సార్లు వచ్చి అయ్యా ఆ పూజకు మీరు తప్పకుండా రావాలని కోరడం జరిగింది. మా పెద్ద గురుస్వామి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉన్నా ఇది వద్దు, మనం ఆ స్వామి ఇంటికే వెళ్ళాలి ఖచ్చితంగా అని మా భక్తులందరికీ కూడా విన్నపించి ఈరోజు ఉదయం కూడా ఆలయంలో ఈ శేఖర్ స్వామి పూజ గురించి చెప్పడం జరిగింది. స్వామి ఒక 2 రోజుల ముందుగానే రావడం జరిగింది, చెప్పడం జరిగింది. ప్రతిరోజు మా వెంకన్న స్వామి అదే జోరీగలాగా చెప్తూనే ఉంటాడు. కాబట్టి స్వామి ఈ పూజ విజయవంతం చేసిన ముందుగా మాతలకు ధన్యవాదాలు. మీరుంటేనే పూజకు అందం. మేము ప్రతినిత్యం పూజలు చూస్తుంటాం, కానీ మీరు వస్తేనే ఆ పందిరి కలకలలాడుతుంది. నిజంగా కూడా అది ఒక అయ్యప్ప పూజ అని కాదు, ఏ భగవంతుని కార్యక్రమం అయినా మాతలు ఉంటేనే ఆ పూజ కూడా అందం. సాగులను ఎంతసేపటికి ఒక సైడ్ కూడి పాడిపోతాం, కానీ మీరుంటేనే సందడి. వచ్చిన మాతలందరికీ కూడా ధన్యవాదాలమ్మా. స్వామి శరణం. స్వామి ఏ శరణం. देवस्य गृहे गृहे वनयोगवय पार्थिवा इति पार्थिवा इंद्र सामाप्नातु हरिहरपुत्र अय्यप्प स्वामी अनुग्रहाय सिद्धिरस्तु श्री सिद्धिरस्तु ब्राह्मणाश्वते स्वस्ति वस्त्रं समर्पयामि. नूतन वस्त्रमेव वस्त्रं द्विवस्त्राः वस्त्राटनो देवसोमा नूतन वस्त्राटनो. ఓకే రెడీ. అన్ని తీసుకొని పెట్టుకుని ఒక్కొక్కటి తీసి రండి. ఓ సామి బాగా
చిన్నగా దేవాలయం చూసారు రండి కూర్చోగా టీవీ మన అడుక్కునపోండి సేవకులు అడుక్కునపోండి యాక్టివ్లో స్వామి మీ డాడీ స్వామి స్వామి పాదం స్వామి పాదం స్వామి అందరినీ దీవించండి. అన్నదాన ప్రభువుకి ఈ యొక్క పుష్పాలు వేయండి, అంటే అందరికి వస్తాయి. స్వామి పాదం అయ్యప్ప పాదం అన్న స్వామి పాదం సత్య స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం సంత స్వామి పాదం అయ్యప్ప పాదం కథ స్వామి పాదం అయ్యప్ప పాదం వీరు స్వామి పాదం అయ్యప్ప పాదం గురు స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్న స్వామి పాదం అయ్యప్ప పాదం సత్య స్వామి పాదం అయ్యప్ప పాదం సంత స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్న స్వామి పాదం అయ్యప్ప పాదం సత్య స్వామి పాదం అయ్యప్ప పాదం సంత స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కథ స్వామి పాదం అయ్యప్ప పాదం వీరు స్వామి పాదం అయ్యప్ప పాదం గురు స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్న స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కత్తి స్వామి పాదం కంట స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కథ స్వామి పాదం అయ్యప్ప పాదం పేరు స్వామి పాదం అయ్యప్ప పాదం గురు స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్న స్వామి పాదం అయ్యప్ప పాదం కత్తి స్వామి పాదం అయ్యప్ప పాదం కంట స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి కూడా తగ్గుతా స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్న స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కత్తి స్వామి పాదం అయ్యప్ప పాదం కంట స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కథ స్వామి పాదం అయ్యప్ప పాదం వీరు స్వామి పాదం అయ్యప్ప పాదం గురు స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం కన్న స్వామి పాదం అయ్యప్ప పాదం భక్తి స్వామి పాదం అయ్యప్ప పాదం భక్తి స్వామి పాదం అయ్యప్ప పాదం చట్ట స్వామి పాదం అయ్యప్ప పాదం కథ స్వామి పాదం అయ్యప్ప పాదం వీరు స్వామి పాదం అయ్యప్ప పాదం గురు స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం
స్వామి పాదం భక్తి స్వామి పాదం కంఠ స్వామి పాదం గద స్వామి పాదం వేరు స్వామి పాదం గురు స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం పల్లి స్వామి పాదం భక్తి స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం పల్లి స్వామి పాదం భక్తి స్వామి పాదం కంద స్వామి పాదం గురు స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భక్తి స్వామి పాదం కంఠ స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం వేరు స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అంటే స్వామి పాదం ఇక నీళ్ళు వస్తున్నారు స్వామి గారు స్వామి పాదం అయ్యప్ప పాదం అన్ని స్వామి పాదం భక్తి స్వామి పాదం అమలు శెట్టిపాలే స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అన్ని స్వామి పాదం అయ్యప్ప పాదం భక్తి స్వామి పాదం అట్ట స్వామి పాదం అయ్యప్ప పాదం అట్ట స్వామి పాదం వేరు స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప మరొకసారి చెప్పియకండి నాతో శెట్టి స్వామి పాదం అయ్యప్ప పాదం ఓ గురుస్వామి కన్య స్వామి తీర్పు ఆ పిల్లలకు స్వామి పాదం అయ్యప్ప పాదం కన్య స్వామి పాదం భక్తి స్వామి పాదం చండ స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం గాలి
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవాన్ పాదం భగవతి పాదం భగవతి పాదం భగవాన్ పాదం దేవన్ పాదం దేవి పాదం దేవి పాదం దేవన్ పాదం శక్తన్ పాదం శక్తి పాదం శక్తన్ పాదం అత్యంత వైభవంగా మహాబడి పూజ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాసం శేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మహాబడి పూజలో స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, చైర్మన్ సైదిరెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొనే అవకాశం కల్పించారు. ఆ యొక్క అయ్యప్ప గారి దయ నల్గొండ పట్టణ ప్రజల మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు కాసం శేఖర్ గారి ఇంట్లో పడి పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించినాం. భక్తులందరూ అయ్యప్ప ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. కాశం శేఖర్ గారింట్లో ఈరోజు మహాపడి పూజ మహోత్సవం అతి వైభవంగా జరిగింది. నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అలాగే మన నల్లగొండ ముద్దుబిడ్డ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ భూపాల్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, అలాగే నల్లగొండ ప్రధాన ఆలయ గురుస్వామి అయినటువంటి నోముల శ్యామ్ గురుస్వామి గారు, అలాగే బాలరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పడి పూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజకు విచ్చేసినటువంటి నల్లగొండ పట్టణ అయ్యప్ప భక్తులందరికీ కూడా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా దండిగా నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఈరోజు నల్లగొండ పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవ కార్యక్రమం కాశం శేఖర్ స్వామి ఇంట్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ మన సైదిరెడ్డి గారు, అలాగే పట్టణ పెద్దలందరూ కూడా హాజరైనారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు, అయ్యప్ప స్వాములు మరియు భక్తజనులు హాజరయ్యే వారికి, వారి కుటుంబాలకి, కాశం శేఖర్ గారి కుటుంబానికి కూడా ముఖ్యంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు నల్లగొండ పట్టణంలోని రవీంద్రనగర్ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా కాసం శేఖర్ శోభారాణి దంపతుల కుమారుడైన సాయి మూడోసారి ఘంటస్వామిగా ఈరోజు పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నల్లగొండ పట్టణంలోని అన్ని ఆలయాల ప్రధాన గురుస్వాముల ఆశీస్సులు మరియు అందరి అయ్యప్పల మన్నలని అందుకొని ఈ యొక్క పడి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన బాలరాజు గురుస్వామి గారు మరియు అందరి నోముల శ్యామ్ గురుస్వామి గారు, అశోక్ గురుస్వామి గారు, పొన్నమ్మల వాసుడు సీను గురుస్వామి గారు మరియు సుబ్బయ్య శాస్త్రి, నీలగిరి ధర్మ, ప్రతి ఒక్క అయ్యప్ప కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారందరికీ కూడా వీరి కుటుంబానికి ఆశీస్సులు అందిస్తున్నందుకు మీ వీత్రి వారికి
మరియు ఇక్కడికి వస్తున్న ప్రజలకు, పట్టణ ప్రజలకు, పెద్దలకు, మనకు ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మండల పూజ టైప్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన నల్లగొండ శాసనసభ్యులు రేగట్టి భూపాలరెడ్డి కంచర్ల భూపాలరెడ్డి గారు మరియు సైదిరెడ్డి గారు మరియు మన బండారు ప్రసాద్ గారు, అన్ని పార్టీల వారు కూడా వచ్చారు. వీరందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని వీక్షించి తిలకించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అయ్యప్పలకు, మహిళలకు, పట్టణ ప్రజల అందరికీ కూడా ఈ యొక్క మీ యొక్క వీత్రి వారికి ప్రత్యేక నమస్కారాలు. రైట్. ఈరోజు కాసం శేఖర్ మరి అదేవిధంగా వాళ్ళ కుమారుడైనటువంటి సాయి మరి అదేవిధంగా వారి బృందం మరి ఈరోజు వారి స్వగృహంలో మహా పడి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మూడోసారి మరి ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులంతా కూడా దీక్ష చేసి 40-45 రోజులుగా దీక్ష చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి బ్రహ్మాండమైనటువంటి అయ్యప్ప స్వామి మహాపడి పూజని ఏర్పాటు చేసి పడిని కూడా వెలిగించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా శ్యామ్ గురుస్వామి కానీ, అశోక్ గురుస్వామి కానీ, బాలాజీ గురుస్వామి కానీ, అందరు గురుస్వాములు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొని మరి అన్ని విధాల మంచి జరగాలని మరి అదేవిధంగా ఈ మహాపడి పూజను జరిపిన మరి కాసం శేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి బృందానికి అన్నీ మంచి జరగాలని అయ్యప్ప స్వామిని కోరుతూ మరి ఈ యొక్క నల్గొండ కూడా అన్ని విధాల అభివృద్ధి జరగాలని మరి అయ్యప్ప స్వామిని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే స్వామి. స్వామి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది కార్యక్రమం? ఈ అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టే దీక్ష. మనిషి అంటే ఒక మానవునికి ఎన్ని రోగాలు ఉంటాయో అన్ని రోగాలు నయం చేసేదే అయ్యప్ప దీక్ష. మానవుడు ఈ దీక్షలో చేపట్టిన కానించి అతనిలో ఉన్న మార్పులు, చెడు గుణాలే కానీ లేకుంటే తనలో ఉన్న మంచితనంగా మార్పు వచ్చి భగవంతుని దృష్టిలో భగవంతుడు ఎవరు ఎట్లా ఉంటాడు అంటే వాళ్ళ వ్యక్తి మాల ద్వారా తెలుసుకుంటాడే ఈ అయ్యప్ప దీక్ష. మరి ఈ అయ్యప్ప స్వామి దీక్షకు, పూజలకు, భజనలకు వచ్చే స్వాములందరికీ కూడా అయ్యప్ప కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాము. నేను నల్లగొండలో ఎక్కడ భజన జరిగినా, పూజ జరిగినా మంచి పాటలు పాడి స్వామివారిని పూజపడుతున్నాను. చెప్పండి ఇంకేమన్నా మీతో. కాచం శేఖర్ శోభారాణి గారిలో ఇంట్లో జరిగిన మహాపడిపూజ కార్యక్రమాన్ని వీక్షించారు కదా. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు, అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పండగ చూడడానికి కన్నుల పండగగా అనిపించింది. చూశారు కదా, ఇది ఈరోజు కార్యక్రమం. కెమెరామెన్ పాషాతో మీ ప్రశాంతి.